డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. హలో హలో హలో. ఫోన్ రింగ్ అవుతుంది అర్థమే. ఎవరో లవర్ గురు, తన లవర్ అనుకుని బ్లాంక్ కాల్స్ ఇస్తుంది. సారీ. హలో హలో సూర్య. సూర్యనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏం చెప్పమంటావు? నువ్వంటే నాకు ఇష్టమనా? నువ్వు నాకు నచ్చావనా? నువ్వే కావాలనా? ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎవర్రా? ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా థ్యాంక్స్ రా. అప్పుడప్పుడు తిడుతున్నా, అప్పుడప్పుడు లవ్ చేస్తున్నావు. ఎవరో రాంగ్ నెంబర్. ఇలా ఫోన్ లో దాగుడు మూతలు ఎందుకే? డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, పుసుకుని ఏదైనా అనేస్తే మొదటికి మోసం వస్తుంది. పైగా తనకి ప్రేమ అంటే మంట. తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా? మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపుకుపోతారు. అతన్ని పడేయటం అంత ఈజీ కాదే. మెల్లిగా అతనిలో ప్రేమ పుట్టించాలి. తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా. అయిపోయిందన్న. ఏంటన్నా ఇంకా వదిన సెట్ కాలేదా? బ్యాక్ సీట్ వేయించకపోతేను. తీసుకో. నీ మీద ఒట్టు, గత 2 ఏళ్లుగా నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. అబద్ధం. అంత నిజం ఎలా చెప్పగలిగావు? మేం బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి 6 నెలలు అయింది. నేను వచ్చి కూడా 6 నెలలే అయింది. బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను. నేను బాంబేలో ఉంది సంవత్సరమే. అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది. నిజంగానా? మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం. యా. నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి? ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఫోన్లే, త్వరగానే కోలుకున్నావు. పెళ్ళాపడమేంటి? అంటే ఒక ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు. పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. నేనే చెడగొట్టాను. ఏరా ఏంటే? నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా? నారదా, ఆర్ యూ హ్యాపీ? నీ ఐస్ కూల్ అయ్యాయా? సారీ, పెళ్లి ఎలాగూ చేసుకోనివ్వలేదు, కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా? నీ గ్లామర్ ఈ ఫిగర్ ఏంటి గురు? వేరే ఎవరైనా ట్రై చేయి. గుండె మీద కార్పొడి జల్లి ఆయింట్మెంట్ రాయడం అంటే ఇదే. ఎలా ఇంకా ఇంత లేటు? నువ్వా? నువ్వేంటి ఇటు వచ్చావు? ఫ్రెండ్ వస్తానంటేను. సినిమాకి వెళ్ళటానికా? కాదు, ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్దామని వచ్చా. నువ్వు వెళ్ళు. అవాయిడ్ చేస్తున్నావా? అబ్బాబే, థియేటర్ కదా, లేడీస్ వాళ్ళు వస్తుంటారు. ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్ను అపార్థం చేసుకుంటారని. వెళ్ళు వెళ్ళు. ఆ పాపు తీసుకో. సారీ లేట్ అయింది. సినిమా స్టార్ట్ అవుతుందా? నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు? నిన్ను చూసి. నన్ను చూస్తే సరిపోద్దా? నా పక్కన ఉన్నాడు, చూసుకోకర్లేదా? మీరిద్దరూ వస్తున్నారేమో అనుకున్నాను. మరీ అంత విశాల హృదయం వద్దు, రా. ఏంట్రా? నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఐ లవ్ యువర్ ఐస్. సూర్య, సూర్య. అవును, నీలవన్నీ ఎప్పుడు చూపిస్తావే మాకు? త్వరలోనే. మేడం, బిల్. ఇదేంటి మనకు బిల్ తెచ్చిచ్చాడు? ఎప్పుడన్నా మా మావ వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పోడిని బాబు. ఏ రేఖ, నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే? 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బక్రం చేయొచ్చు. బెట్టా? 1000. ఓకే,
ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాన్ని ట్రై చేసి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, బలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా. అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్సు మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్, బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నెంబర్. అది కూడా తెలియలేదా బకరా గడి? ఇంకెప్పుడు మందు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా. నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే దెబ్బ తింటావు. నువ్వు చూడు. మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6 6 దగ్గర డబ్బు లేదా? నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షడప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. చిచి, వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఓయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2000 శాలరీ, ది బ్యాచులర్. అయ్యి బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి, తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేవన్నట్ట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, ఆ. మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. ఛీ! డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకో.
డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని ఛీ, తన్ని ఏంట్రా, తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ రే కృష్ణ, డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తానా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తానా? హే, మంచినీళ్ళతో సరిపడదామా? వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. రే ఏంటి వీడు? ఓలే గట్టిగా దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే ప్రేమ అంటే ఏం డాడీ? ఆ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దులో తలూపి అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. ఛే, నీ విషయంలో అలా చేస్తానరా నేను? అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. ఏ? కోపంగా చూస్తూ నన్ను చంపకు మేరే ప్రేమంటే నేరం అంటూ గంటకు మేరే నువ్వు తలుచుకుంటే మా మ్యారేజ్ అవుతుంది. నీ సాయం లేకుంటే నా ఏజ్ బారైపోతుంది. ఓరయ్యో మా బాధ చూడరా మేరే నువ్వే మా లప్పుకున్న అండరా మేరే ప్రేమ అంటే నీకు అంత కోపం ఎందుకు? అంత నీరు చూసి కూడా కరగవెందుకు? ప్రేమ అంటే నీకు అంత కోపం ఎందుకు? అంత నీరు చూసి కూడా కరగవెందుకు? నాది వీరిది ఒకే కోరిక, మాపై చూపు జాలి. తనే లేనిచో నేనే లేనిక నువ్వు నమ్మి తీరాలి. కిష్టిగాడు గదరా మన బెస్ట్ ఫ్రెండ్ కాదా? కిష్టిగాడు గదరా మన బెస్ట్ ఫ్రెండ్ కాదా? హెల్ప్ చెయ్యలేవా, వాడి పెళ్లి చెయ్యలేవా? అరే జాలి చూపలేవా, అరే జాలి చూపలేవా, నీళ్ళ చూపలేవా? పెళ్లి చెయ్యరో పుణ్యం నీకు, దారి చూపరో దండం నీకు. పెళ్లి చెయ్యరో పుణ్యం నీకు, దారి చూపరో దండం నీకు. ఈ ప్రేమంటే నాకు
నాకు నచ్చదన్నమాట తెలుసుంది. మీరు ప్రేమించి నన్ను సాయం అడగడం తగదండి. లవ్ అంటే పైకే స్వర్గం, లోనంత భీకర నరకం. ప్రేమంటే పైకే గోల్డ్, ప్రేమిస్తే క్లియర్ బౌల్డ్. లవ్ అంటే లైఫ్ రా, లేకుంటే బోరురా. లవర్ అంటూ లేకుంటే ఆ లైఫ్ వేస్తే రా. లవ్ చేసిన ఆ పిల్లతో, లవ్ చేసిన ఆ పిల్లతో పెళ్ళైతే హ్యాపీ రా. నువ్వు నా అన్నయ్య, నేను నీ చెల్లెమ్మ. నువ్వు నా అన్నయ్య, నేను నీ చెల్లెమ్మ. చెయ్యవా నీ చెల్లి పెళ్ళి? ఓ, నిన్ను ఏమి అడగనింక మళ్ళీ. చెయ్యరా నీ ఫ్రెండ్ పెళ్ళి, బాసు పెళ్లి చేసి వేసుకోర కిళ్ళి. వద్దు వద్దు బాసు, లవ్వే వద్దు నీకు బాసు. నీ కొంప ముంచుతుంది, నీ తల రాత మార్చుతుంది. మావ ఫ్రెండ్ మాట వినరా, ఈ లవ్ బాంబు కదరా. నిన్ను రఫ్ ఆడుతుంది, హార్ట్ బాక్స్ పగులుతుంది. వద్దు వద్దంటూనే కుర్రడో కుర్రడో, వీళ్ళ పెళ్లి జరిపించే కుర్రడో కుర్రడా. అర్రే వద్దు వద్దంటూనే కుర్రడో కుర్రడో, వీళ్ళ పెళ్లి జరిపించే కుర్రడో కుర్రడా. తప్పు తప్పంటూనే పిల్లడో పిల్లడో, ముడు ముడు వేయించే పిల్లడో పిల్లడా. చూసి చూడకుండానే గుంటడో గుంటడో, పెళ్లి పెద్ద అయిపోరా గుంటడో గుంటడా. అనగనగా ఓ నాలాంటోడు, వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి వేరే ఫ్రెండ్ ఉన్నాడు. వాడు పెద్ద బేవార్సుగాడు, శకునికి సొంత బ్రదరే వాడు. వీళ్ళన్ కన్నా డేంజర్ గాడు, ప్రేమంటే నీ పడని వీడు. ప్రేమికులంటే విడదీస్తాడు. వీడు నాశనమైపోవాలంట, వీడికి జన్మలో నా పెళ్ళే కాదంట. ఓయ్ మావా, నా ప్రేమకు ఎముడే వీడంట, వీడు నీకేమి సాయం చేయడంట. ఎడతా ఎడతా, అంతే అంతే అంతే. అమ్మ, అమ్మ. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటి వరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్యి బాబాయ్, ఏంటమ్మా? పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా. పడుకో. అయ్యా అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడి చాలా మంది అమ్మాయిల వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా. ఆ సినిమా నీ లవర్ తోటి ఆల్రెడీ చూసావు కదే, మళ్ళీ ఎందుకు? ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా, బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంతా సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి,
ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి ఎలా అయిపోయారు? పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలి డివైడర్ గార్డ్ వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మొన్న మంగతాయిని ప్రేమించింది, రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ అయిపోతుంటా. అంటే ఆల్రెడీ నీకు ఇద్దరు అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. ఇద్దరు కాదు, ముగ్గురు. అయ్యో! అమ్మో అమ్మో అమ్మో. ఒరేయ్, ఒరేయ్, నీ మొహం ఎక్కడన్నా అక్కడ చూసుకున్నావా? ఆడపిల్లకి మాయ మాటలతో మోసం చేస్తావా? నిన్ను చంపేస్తావా? నీ గుడ్ మార్క్స్ అనుకోలేదు. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యకూడదు అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయనా, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేనమని డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసి నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా, హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబోయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ.